బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాకాసి సూపర్ సైక్లోన్ సూపర్ టైఫూన్ రాకాస విరుచుకుపడుతోంది, భయపెడుతోంది. మరి ముఖ్యంగా గంటకు 270 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భీకరమైన గాలులతో కూడిన వర్షాలు అక్కడ పడుతున్నాయి. ఇటు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏకంగా విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. చైనా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, తైవాన్ పై సూపర్ టైఫూన్ ఎఫెక్ట్ కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటివరకు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. స్కూల్స్, వ్యాపార సంస్థలు, ఎయిర్పోర్ట్లను మూసేశారు. సూపర్ టైఫూన్ కారణంగా తైవాన్లో 17 మంది మృతి చెందారు. ప్రస్తుతం దక్షిణ చైనాలో గువాంగ్డాంగ్ ప్రావిన్స్ వైపు ఈ సూపర్ టైఫూన్ కదులుతోంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది అక్కడి వాతావరణ శాఖ. తీర ప్రాంతంలో హై అలర్ట్ని ప్రకటించిన సందర్భం. ఈ ఏడాదిలో 2025లో ప్రపంచంలోని అతిపెద్ద తుఫానుగా, అతిపెద్ద టైఫూన్గా, అతిపెద్ద సూపర్ సైక్లోన్గా పేరుగాల్చిందంటే అర్థం చేసుకోవచ్చు. గంటకు 270 కిలోమీటర్ల వేగంతో ఇది ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ దీని ప్రభావం ఆయా ప్రాంతాల మీద ఏ భీకర స్థాయిలో ఉందో ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతోంది. దీంతో పాటు రాగాస తుఫాను శకం సూపర్ టైఫూన్ రాగాస అని కూడా పిలవడం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. రాగాస అంటే వేగవంతమైన కదలిక అని అర్థం. ఈ ఏడాదిలో వచ్చిన అతిపెద్ద టైఫూన్, ప్రపంచంలో అతిపెద్ద టైఫూన్ ఇది. ఈ టైఫూన్కు రాగాస అని పేరు పెట్టారు ఫిలిప్పీన్స్ అధికారులు. రాగాస అంటే అత్యంత వేగంతో కదిలేది అని అర్థం. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూడొచ్చు. ఏకంగా కొండలని సైతం పిండి చేసేస్తుందా అని అర్థం వచ్చేలా, అలా తలపించేలా అక్కడ ఆ రాగాస కదులుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రస్తుతం రాగాస తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. రాగాస తుఫాను ప్రస్తుతం హిందూ మహాసముద్రంలోనే కాదు, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సందర్భం. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడింది. అయితే భారతదేశానికి దీంతో ఎటువంటి ముప్పు లేదు అంటూ కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఒక సూపర్ టైఫూన్గా మారింది. ఫిలిప్పీన్స్, తైవాన్, హాంకాంగ్, అలాగే సౌత్ చైనాలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటికీ తుఫాను కారణంగా, ఈ టైఫూన్ కారణంగా తైవాన్లో 17 మంది, ఫిలిప్పీన్స్లో 10 మంది మరణించారని చెప్పి తెలుస్తోంది. దాంతోపాటు దక్షిణ చైనాలోని గ్వాంగ్జాంగ్లో 2 మిలియన్ల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 2 మిలియన్లు అంటే సుమారు 20 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాను చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ యాంగ్జియాంగ్ ఈ నగరంలో తీరం దాటింది. రాగాస ఒకప్పుడు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి కేటగిరీ 5 తుఫాన్గా ఉంది. ఇది తీరం దాటే సమయానికి కొంత బలహీనపడ్డప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా చాలా పవర్ఫుల్గా మూవ్ ఆన్ అవుతోంది. ఏ స్థాయిలో ఉంది అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ రాగాస తుఫానుకు సంబంధించి మాట్లాడుకుంటే ఇంకా రేపటి వరకు కూడా కంటిన్యూ కాబోతోంది. ఇది శుక్రవారం ఉదయం ఇది పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది. కానీ ఎటువంటి ప్రభావం ఉందంటే కనుక, మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో వియత్నాంతో పాటు చైనా, దక్షిణ చైనా, అలాగే వియత్నాం, అలాగే తైవాన్, వీటి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. లక్షలాది మందిని ఇప్పటికీ దీని బారిన పడ్డారంటే, అంటే దీని ఎఫెక్ట్ అంతమంది మీద ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ప్రపంచ మీడియా కూడా అటువైపే చూస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది వచ్చిన అతిపెద్ద సూపర్ సైక్లోన్ ఇదే ప్రపంచంలోని అంటే అర్థం చేసుకోండి. సో ఈ నేపథ్యంలో సూపర్ టైఫూన్ రాగాస ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ ట్రాపికల్ సైక్లోన్గా దీన్ని ఈ ఏడాది పిలుస్తున్నారంటే దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు. ఇది చైనా దగ్గర ల్యాండ్ ఫాల్ కాబోతోంది. 20 లక్షల మంది మీద ప్రభావం చూపించింది. ఇప్పటికే చాలామంది, అంటే దక్షిణ చైనీస్ ప్రావిన్స్లో చాలామందిని ఇప్పటికీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు. గ్వాంగ్జాంగ్కి సంబంధించి 20 లక్షల మందిని అక్కడి నుంచి తరలించారు సురక్షిత ప్రాంతాలకి. అధికారులు ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇటు తీరంలో అలలు తీవ్రంగా ఎగసిపడతాయి, దాంతోపాటు తీరం కోతకు గురవుతుందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. రెడ్ అలర్ట్ని జారీ చేశారు. దాంతోపాటు ఆ ప్రాంతానికి సంబంధించి ఆ నగరంలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇప్పటికే భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని అయితే పేక మేడల కూలిపోయాయి. ఇళ్ళైతే ఆ రేకుల ఇళ్ళు ఉంటాయి కదా, అవైతే గాలికి ఎగిరిపడుతున్నాయి. వాహనాలు గాల్లో గింగిరాలు కొడుతున్నాయి. మీరు చూడొచ్చు, అదేదో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మీకు చూపిస్తున్న విజువల్ అనుకుంటున్నారేమో.
అది కదులుతున్న అంశానికి సంబంధించి ఆ ఫస్ట్ విజువల్ మీరు చూస్తున్నారు కదా, అదే సూపర్ టైఫూన్ ఈ రాగాసా. మీరు చూడొచ్చు జియాంగ్, అలాగే హాంకాంగ్, గ్వాంగ్జూ అవన్నీ కూడా. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. ప్రస్తుతం ఆ రాగాసా ధాటికి ఏ స్థాయిలో వరదలు సంభవించాయో మీరు చూడొచ్చు. చైనాలో రాగాసా బీభత్సాన్ని సృష్టించింది. ఇటు రాగాసా సృష్టించిన బీభత్సానికి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుకుంది. మీరు చూడొచ్చు వాళ్ళు అక్కడ ఉంటున్నప్పుడే సముద్రంలో ఏ స్థాయిలో అలలు ఎగసి పడుతున్నాయనేది. ఆ వరదల ప్రభావానికి ఎటు వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు కొంతమంది. ఆ వరద ప్రభావానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. చుట్టూత నీరు ఉన్న సందర్భంలో ఎటు వెళ్ళాలో అర్థం కాక అగమ్య గోచరంగా అక్కడక్కడే ఆ వ్యక్తి తచ్చాడ్డాన్ని మీరు చూడొచ్చు. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఏదో నది కట్టలు తెంచుకొని రోడ్ల మీదకు విరుచుకుపడిందా అని అర్థం వచ్చేలా ఈ దృశ్యాలున్నాయి. ఇది రాగాసా తుఫాను ప్రభావం. ఏకంగా గంటకు 270 కిలోమీటర్లు, సుమారు 260 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడ పడుతున్నాయి. ఇప్పటికీ 124 మంది మిస్ అయినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ తైవాన్కి సంబంధించి తైవాన్ పాపులర్ టూరిస్ట్ హబ్ ఓ ప్రాంతంలో 124 మంది గల్లంతయ్యారు. దాంతోపాటు ఇటు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఈ సూపర్ సైక్లోన్ రాగాసా ప్రభావానికి ఇటు ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇబ్బందికర వాతావరణం గురవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ ప్రభావాన్ని ఆయా ప్రభుత్వాలు అంచనా వేసి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ ప్రభావం చూపిస్తోంది. హాంకాంగ్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సైక్లోన్ రాగాసా బారిన పడింది. ఇప్పటికే ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది, ఆ ఎయిర్పోర్ట్ని మూసేసిన పరిస్థితి. మరి ముఖ్యంగా 36 గంటల పాటు వాటిని మూసేసింది. వ్యాపారాలు నిలిచిపోయాయి, ట్రాన్స్పోర్టేషన్ లేదు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతోపాటు రాగాసాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రభావానికి తైవాన్లో ఇప్పటికే 14 మంది మరణించారు. దాంతోపాటు సదరన్ చైనీస్ సిటీ యాంగ్జియాంగ్ అక్కడ ఇది ల్యాండ్ఫాల్ కాబోతోంది, తీరాన్ని దాటబోతోంది. ఇప్పటికీ 100 మంది గాయపడినట్టు తెలుస్తోంది హాంకాంగ్కి సంబంధించి. దాంతోపాటు అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నప్పటికీ కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోని వందలాది మంది మీద ప్రభావం చూపిస్తున్న పరిస్థితి ఈ సైక్లోన్కి సంబంధించి. దీంతోపాటు ఈ రాగాసా తుఫాను ప్రభావం ఒకసారి మీరు చూస్తే కనుక చెట్లు నేల కూలుతున్నాయి, ఆ వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు భారీ బిల్డింగ్లు సైతం అవి రాకాసి గాలుల ధాటికి ఏదో బాంబు పెట్టి పేల్చేసినట్టుగా ఆ శబ్దాలు అక్కడ. ఎందుకంటే గాలి తీవ్రత చూడొచ్చు, ఒక్కసారి సౌండ్స్ ఉందా. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్డ్.
ఆ దృశ్యాలు మీరు చూశారు, చాలా భయంకరంగా ఉన్నాయి. ఏకంగా గోలలు, అక్కడ ఆర్తనాదాలు, మమ్మల్ని కాపాడండి కాపాడండి అంటూ ఆర్తనాదాలు. ఇళ్లలోకి నీళ్లు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఇళ్లలోకి నీళ్లు కొట్టుకొచ్చేస్తున్న వరద ధాటికి ఆ హోటల్స్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా రైల్వే స్టేషన్స్ దగ్గర మీరు చూస్తుంటే వాళ్ళు పట్టుకొని ఉన్నారు. అక్కడ ఒక గోడను అనుకుంటా, బహుశా ఒక రైలింగ్ను లేకపోతే ఒక పిల్లర్ను పట్టుకొని గట్టిగా పట్టుకొని అలాగే ఉన్నారు. ఆ గాలుల ధాటికి వాళ్ళు కనుక వాళ్ళ ఆ కేర్ తీసుకోకపోయి ఉండుంటే కొట్టుకుపోయేవాళ్ళు, గల్లంత అయ్యే ఉండేవాళ్ళు, ప్రాణాలు కూడా దక్కుండే అవకాశం లేదు. ఎందుకంటే ఇటు హుదూద్ గుర్తుందా, సుమారుగా 220 కిలోమీటర్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడినప్పుడు, అప్పుడు ఆ భారీ వర్షాల ధాటికి, ఆ భారీ ఈదురుగాలుల ధాటికి విశాఖపట్నం పూర్తిగా కుదేలైపోయింది. విశాఖపట్నం తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అది చూసిన వాళ్ళు ఎవరికైనా దీన్ని అంటే దాన్ని లెక్కించవచ్చు మాట, ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది. 216 నుంచి 270 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఈ కేటగిరీ. ఆ కేటగిరీలో దీన్ని చేర్చారు. సుమారు 250 నుంచి 260 కిలోమీటర్ల వేగంతో బలమైన భీకర గాలులతో కూడిన భయంకరమైన వర్షం అక్కడ. ఈ ధాటికి పూర్తిగా ఆ ప్రాంతాలు కుదేలైపోయాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.